ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, హితాన్ని కలిగించే మాటలు, పెద్దలు చేసే ఉపదేశాలు ఒకసారి వినేశాం కదా అని మామూలు మాటల్లాగా వదిలేయడానికి వీల్లేదు. మామూలుగా ఉండేటటువంటి లౌకికమైన మాటలు అయినట్టయితే పట్టించుకుంటే పట్టించుకోవచ్చు, వింటే వినచ్చు, లేకపోతే మానేయచ్చు. ఒక చెవితో విన్నా చక్కగా మరొక చెవితో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు. కానీ ఆత్మహితకరమైనటువంటి వాక్యాలు, మన శ్రేయస్సును కూర్చేటటువంటి పెద్దల యొక్క సూక్తులు ఒకసారి వినేశాం కదా అని వాటిని మనం వదిలేయడానికి వీల్లేదు, మరచిపోవటానికి వీల్లేదు. వాటిని మనం ఎప్పుడెప్పుడు స్మరిస్తే అప్పుడప్పుడు అందులోంచి ఏదో ఒక రకమైనటువంటి నూతనత్వం మనకు కనిపిస్తుంది. మనని బాగు చేసుకోవడానికి వీలయ్యేట్టుగా తయారు చేస్తుంది. అవి సాధారణంగా వాళ్ళు మాట్లాడేది అదో విలాసమపి యద్బ్రూయు అంటారు. వాళ్ళు ఏదో సరదా కోసం ఏదైనా మాట్లాడినా దాంట్లో ఏదైనా ఒక సారం ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది, ఒక హితం ఉంటుంది. కనుక దాన్ని మనం శ్రద్ధగా వినాలి, మననం చేయాలి అని ఎప్పుడు మనలో అట్ట పెట్టుకోవాలి అన్నమాట. అవి అద్దం లాంటివి అంటారు. అద్దంలో మనం రోజు చూసుకుంటాం కదా, మనం ఎప్పుడైనా బోరు కొడుతుందా? పక్కవాడి మొహం చూడాలంటే బోరు కొడుతుంది, కానీ మన మొహం మనకి చూసుకోవాలంటే అది పక్కవాడికి భయంకరంగా కనిపించిన, పక్కవాడికి వాంతి వచ్చేటట్టున్నా, బట్ మన మొహం మనకి ఎప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత సుందరంగా ఉంటుంది. ఇంకా 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 చూద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఇటు నుంచి, ఒకసారి ఇటు నుంచి, ఒకసారి అటు నుంచి, ఒకసారి ఇటు నుంచి, ఎన్ని రకాలుగా మనకి చూద్దాం అనిపిస్తుంది. అది ఎప్పుడైనా పాతబడుతుందా? నిత్య నూతనముగా ఎట్లా ఉంటుందో శాస్త్రం అనేటటువంటి అద్దం ఆత్మస్వరూపాన్ని, అంటే మన స్వరూపాన్ని మనకు చూపించేది. అద్దం శరీరాన్ని చూపిస్తుంది. మార్పులకి ఆలవాలమైనటువంటి శరీరాన్ని మాత్రమే చూపిస్తుంది అద్దం. కానీ ఎప్పుడూ మారకుండా ఉండేటటువంటి ఆత్మతత్వాన్ని చూపించగలిగినటువంటిది శాస్త్రం మాత్రమే. శాస్త్రాలలో ఉండేటటువంటి సారాన్ని మనకి తీసి అందించేటటువంటి పెద్దల యొక్క పలుకులని, వారి యొక్క మాటలని మనం శ్రవణం చేయాలి. అందుకే శ్రవణం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము అని అంటారు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటూ చేయాల్సినటువంటి సాధనలలో మొదట శ్రవణాన్ని చెప్పడంలో తాత్పర్యం అది. ఇది జరిగితేనే మిగతావి ఏమైనా జరుగుతాయి. భక్తి, నవవిధ భక్తుల్లో కూడా మొట్టమొదటి భక్తి శ్రవణమే. వినికిడికి అంత గొప్పతనం ఉందండి, ముఖ్యంగా మానవుల విషయంలో. అసలు వినికిడి లేనివాడికి మాట రావడం కూడా కష్టం. వాడికి సరైనటువంటి ఈ విషయాల్ని అందించే, ఎక్స్ప్రెస్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీస్ కూడా అంత ఉండవు. వినికిడికి ఉండేటటువంటి శక్తి అపారమైనది, అద్భుతమైనది. కనుకనే వినాలి. మనకి అర్థమవుతుందా లేదా అనేది తర్వాత వినాలి. క్రమంగా క్రమంగా మనకి వింటుంటే అది మనకి సంబంధించినది, మనకి చెందినది, కనుక మనకు కూడా ఉపయోగపడేది అనేటటువంటి భావన క్రమంగా అది మనలో అభివృద్ధి అవుతుంది. కానీ అందులో ఆత్మ విషయకమైనటువంటి విషయాల్ని అనంటే మనం వినాలి. ఎంతో కాలం
వింటే తప్ప దాని గురించినటువంటి అవగాహన మనకి ఏర్పడదు. అందుకే శాస్త్రాన్ని శ్రోతవ్య, వినండి బాగా అని మన వాడు చెప్తుంటారు. అందుకే మన పెద్దవాళ్ళు గ్రంథాలను కూడా పూజ చేస్తారు. ఇప్పుడు ఆధునికులకైతే అనిపిస్తుంది, ఏమిటండి వీడేదో పిచ్చోళ్ళు, పుస్తకాలను పూజ చేస్తారేంటండి? పుస్తకాలను కాలి కింద వేసి తొక్కేవాళ్ళు ఉన్నారు, పుస్తకాలను కింద వేసి కూర్చునేవాళ్ళు ఉన్నారు. పుస్తకాలంటే కాగితాలని, పేపర్స్ని. కానీ మనవాళ్ళు భగవంతుడికి ప్రతిరోజు ఆరాధనలో అంగంగా ఇచ్చే హారతిని పుస్తకాలకు కూడా ఇస్తారు. మనందరికీ వచ్చి ఉంటుంది ఒక శ్లోకం, మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయ అస్తు మంగళం. మంగళాశాసన పరులు అంటే రక్ష పెట్టడమే జీవితంగా కలిగినటువంటి మహనీయులు మన పూర్వులందరూ కూడా. అందులో మదాచార్య పురోగమై, మా గురువు గారు వారి వంశంలో ఉండే పెద్దల దగ్గర నుంచి అందరికీ కూడా, వీరితో పాటు ఉండే పూర్వాచార్యులందరికీ కూడా మంగళాశాసనం చేయడం అనేటటువంటిదే వాళ్ళ జీవితానికి లక్ష్యం. ఇలాంటి సర్వైశ్చ పూర్వైరాచార్యై, ఈ మహానుభావులైనటువంటి ఆచార్యుల అందరి ద్వారా కూడా సత్కృతాయ, సత్కారమును పొందిన, ఆరాధనలు అందుకున్న, ఆదరణని పొందినటువంటి దీనికి మంగళం అని అన్నారు. అస్తు మంగళం, దేనికి చెప్పలేదండి. వారందరూ సత్కరించిన దానికి మంగళం. దేన్ని వాళ్ళందరూ సత్కరించింది? గ్రంథాలని. వ్యక్తులు కాదు ప్రధానం ఈ జీవితంలో, వారి యొక్క జీవితానికి ఆధారమైనటువంటి గ్రంథము ప్రధానము. వారిని నడిపించేటటువంటి శాస్త్రానికి ప్రామాణ్యము. వ్యక్తి ఈవేళ ఉంటాడు, రేపొద్దున మారతాడు. ఈవేళ అర్థమైంది, రేపొద్దున ఇంకొక రకంగా వాడికి అర్థం కావచ్చు. ఈవేళ కొంత అర్థమైంది, రేపు మరికొంత అర్థం కావచ్చు. లేదు ఒకడికి అసలు అర్థమే కాకపోవచ్చు. వ్యక్తుల మీద ఆధారపడి మన ధర్మం ఎప్పుడు నిలబడలేదు. నాకిది తోస్తోంది కనుక, నాకిది తెలుసును కనుక, నాకిది నచ్చింది కనుక ఇది శాస్త్రం, ఇది ధర్మం అంటే వాడిని తీసి జాగ్రత్తగా పక్కకేసేస్తారు. వ్యక్తిని, సమాజాన్ని నడపటానికి వెనకాతల ఎప్పుడు కూడా గ్రంథం ఆధారంగా ఉంది, శాస్త్రం ఆధారంగా ఉండే. రాజులు పరిపాలించే రోజుల్లో కూడా అంతేనండి. వాళ్ళకి పరిపాలన చేసే వ్యక్తి రాజే అయినా తాను చెప్పిందే శాసనం అని ఉండేవారు కాదు మన పూర్వపు పరిపాలకులు ఎప్పుడు కూడా. మరి ఎవరు ఉండేవారు? ఎవరు వాళ్ళని ఆదేశించేవాళ్ళు? వాళ్ళకి వెనకాతల ఒక అడ్వైజరీ బోర్డు ఉండేది. ఆ అడ్వైజరీ బోర్డులో లౌకికము, వైదికము తెలిసినటువంటి మహనీయులంతా ఉండేవారు. అంటే లోకపు రీతులు, పోకడలు, శాస్త్రములు, వాటి తత్వాలు బాగా ఆకళింపు చేసుకునేటువంటి టీమ్ ఆఫ్ స్కాలర్స్ ఉండేవారు. ఒక పండిత వర్గం ఉండేదన్నమాట. ఏదైనా ఒక విషయం ఏర్పడితే రాజు ఆ విషయాన్ని వాళ్ళకి అందించేవాడు. వాళ్ళు దాన్ని పరిశీలన చేసేవారు. దీనికి ఇది చేయతగును అని వారు నిర్ణయం చేస్తే దాన్ని శాసనంగా రాజు బయటికి ఇచ్చేవాడు. రాజు నిర్ణయం చేసేవాడు కాడు పండిత వర్గం. పండిత వర్గం కూడా వాళ్ళ బుద్ధికి తోచినట్టుగా వాళ్ళు నిర్ణయం చేసేవాళ్ళు కారు. వాళ్ళకి కూడా వెనకాతల ఒక ప్రమాణం, అది ఒక ఆగమమా, ధర్మశాస్త్రమా, వేదమా, ఇతిహాసమా, పురాణమా, ఉపనిషత్త, మరొకట. గ్రంథ ప్రామాణ్యానికి ఉండేటటువంటి విలువ అది. అందుకోసమనే అందరికంటే కూడా అతి ఉత్తమమైన, అతి ఉన్నతమైనటువంటి అధికారం కలిగినది శాస్త్రం అని పేరు పెట్టారు. శాసనాత్, అది చేసేటటువంటి శాసనం ఈజ్ ద ఫైనల్. దాన్ని అతిక్రమించి ఎవడు వెళ్ళడానికి వీల్లేదు. శాస్త్రం అంచేత శాస్త్రం అనేది ప్రధానంగా పెట్టుకొని దాంట్లో ఉండేటటువంటి తత్వాలని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అందిస్తుంటారు. ఏది అందించినప్పటికీ కూడా మూలమైతే సోర్స్ అదే కదా. అది జాగ్రత్తగా ఉన్నంత వరకు మనకి భయం లేదు.
అందుకోసం దాన్ని కాపాడుకోవాలి. శాస్త్రాన్ని కాపాడుకోవడంలో వాళ్ళకు ఉండేటటువంటి దీక్ష, వాళ్ళకు ఉండేటటువంటి దక్షత అంతలా ఉండేది. అందుకోసం ఎవరికి పడితే వాళ్ళకి శాస్త్రాన్ని చదవనిచ్చేవారు కాదండి. ఎందుకంటే నేను కూడా చదివేశానండి, నాకు కూడా దాంట్లో సర్టిఫికేట్ ఉందని అని వాడు ఇష్టం వచ్చినట్టు సొంత కామెంట్రీస్ చెప్పడం ప్రారంభిస్తాడు. దాన్ని చెప్తున్నట్టుగా అందులో ఉండి చెప్పడు, వాడి సొంతం అంతా చెప్తుంటాడు. అలాగ వెళ్ళడానికి వీల్లేదు. అందుకోసమనే వాళ్ళు శాస్త్రాన్ని ఒకటికి చెప్పాలంటే వాడిని ఎంతో పరిశీలన చేసి నిజంగా వీడు దీన్ని అందుకోవడానికి తగిన సమర్థుడు, దీన్ని సురక్షితంగా ఉంచతగిన సమర్థుడు కనుక వీడికి ఇద్దాం. అలాంటి వ్యక్తి దొరక్కపోతే పర్వాలేదు, ఆ విద్య తనతోట అంతమైపోయినా బెంగలేదు అనుకుని విద్యయైవ సమం కామం మర్తవ్యం అవిశంకయ. కానీ ఎప్పుడు కూడా ఈ విద్యని, ఈ గ్రంథాన్ని, ఈ శాస్త్రాన్ని ఇరిణే వపేత్ ఆపద్యపి ఘోరాయాం, ఎంత ఉపద్రవమైన రాని దీన్ని తీసుకువెళ్ళి ఊసర క్షేత్రాల్లో ఈ బీజాలు పట్టడానికి వీల్లేదు. ఇది అయోగ్యుల నోట్లో పడకూడదు, అయోగ్యుల యొక్క బారిన పడకూడదు. కనుక గ్రంథాన్ని రక్షించే ఉద్యమంలో ప్రాణాలు పోతే పోనివ్వండి, ప్రాణాలైన గ్రంథం రక్షణ కావాలి, దాన్ని సురక్షితంగా అట్టేపెట్టు. చూడండి, ఇప్పుడు కొన్ని ఫార్ములా ఉంటాయి, ఇప్పుడు మన వైజ్ఞానికులు చేసేటటువంటి ఫార్ములా ఉంటాయి కదా, ఇవి వాళ్ళు ఎవరికి చెప్పరు. ఎంతో యోగ్యుడైతే తప్ప దేశాధీనత ఎవడో వాడికి మాత్రమే చెప్తారు, మిగతా వాళ్ళు ఎవరికైతే రానివారు. మిలిటరీ సీక్రెట్స్ లాంటివన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి చూడనిస్తారా, తెలియనిస్తారా? నో. అవసరమైతే ప్రాణాలు ఇస్తారు, కానీ ఆ విషయం సురక్షితంగా ఉండాలి. శాస్త్రం అంటారు, దానికి గ్రంథాలు ఆధారం. అంచేత ఏది అతి ఉత్తమ ప్రమాణం అని అంటే శాస్త్రమే. ఆ శాస్త్రాన్ని సురక్షితంగా ఉంచడం కోసమనే మంగళాశాసన పరైహి అని దాంట్లో భగవంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, భగవంతుణ్ణి ఎస్టాబ్లిష్ చేసేటటువంటి శాస్త్రానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. అసలు మన వాళ్ళు దేవుణ్ణి గుర్తించిన శాస్త్రాన్ని బట్టేనండి. శాస్త్రం చెప్పింది కనుక మేము దేవుణ్ణి ఒప్పుకుంటాం, శాస్త్రము చెప్పిన రీతిలో దేవుణ్ణి ఒప్పుకుంటాం మేము. నువ్వు తోచినట్టుగా, నువ్వు చెప్పినట్టుగా కాదు. కొంతమంది చూడండి, నాకు మొన్న రాత్రి దేవుడు ఇలా కనిపించి ఇలా చేయమని చెప్పినాడు, దట్స్ ఓకే, అది నీ వరకు, కానీ సమాజానికి కాదు. సమాజానికి అది వర్తించాలి అంటే సమాజంలో అంగీకృతమైనటువంటి గ్రంథం చెప్పాలి. దాన్ని ఆ ప్రకారం వస్తే దాన్ని మేము అంగీకరిస్తాను, లేకపోతే అది పక్కన పెట్టేస్తాను. చేత వాళ్ళు నాకేదో దేవుడు కనిపించాడు, ఇలా చేయమని చెప్పాడు, అలా చేయమని చెప్పాడన్నా దాన్ని మన వాళ్ళు పట్టించుకోరు. గ్రంథానికి విరుద్ధం కనుక అయినట్టయితే, శాస్త్రానికి అది విరుద్ధం కనుక అయినట్లయితే, శాస్త్రం అనేది ఏమిటి అనేది నిర్ణయాలు చేశారు పెద్దవాళ్ళు. గ్రంథానికి ఉండే ఇంపార్టెన్స్ అది. అందుచేత శాస్త్రాలని వినాలి, అది ఒక అద్దం. మనని చూసుకోవడానికి అది లేకపోతే ఇంకా వేరే ఆధారమే. అద్దం లేకపోతే మనిషి మొహాన్ని ఎలా చూసుకుంటాడండి, ఎలా అలంకరించుకుంటాడు, ఎలా తను తీర్చిదిద్దుకోగలుగుతాడు? చేత సమాజంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడ్డా, అలజడి కలిగినా, తిరిగి ఆ సమాజం సరైనటువంటి దారిలోకి ఎక్కాలి అని అంటే దానికి నడిపించే వెనకాతల శాస్త్రం కావాలి, ప్రామాణికమైనటువంటి శాస్త్రం కావాలి. ఏవి ప్రమాణాలు అనేటటువంటిది మన పూర్వాచార్యులు, వేదవ్యాసాది పరమఋషులు అందరూ అంగీకరించినటువంటి కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. వాటిని అతిక్రమించకుండా మనం ఇవన్నీ చేయొచ్చు. ఎందుకనంటే మన మనస్సు అనేది చిల్లుకొండ లాంటిదండి. చిల్లుకొండలో నీళ్లు పోస్తే ఏమవుతాయి? కారిపోతాయి. మనకి అన్ని పుట్టుకతోటి అన్ని సంశయాలే కదండి, మనకి అన్ని డౌట్సే కదండి. మనకి పుడుతూ సంశయాలతో పుట్టాం, పెరుగుతూ సంశయాలతో పెరుగుతాం, పోతూ సంశయిస్తూ పోతాం. అన్నీ మనకి సంశయాలే. ఈ సంశయాలు అనేటటువంటివి కొండకి పడ్డ చిల్లు లాంటివి.
వీటిని ముయ్యాలంటే దేంతో ముయ్యాలి? శాస్త్రం అనేటటువంటి లేపనంతో ముయ్యాలి. మనసుని సంస్కరించాల్సినటువంటిది శాస్త్రం చేత. ఎవడైనా ఏదైనా ఏదో దేవుడి గురించో, ఆత్మని గురించో, మనస్సుని గురించో, ఇంద్రియాల గురించో వాడికి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ప్రారంభించాడు అనుకోండి, ప్రమాణం ఏమిటి బాబు నీకు అని అడగాలండి. శాస్త్రం ఎక్కడని చెప్పింది అది లేదు, నాకు ఇది స్వానుభవం, నీ వరకు పెట్టుకో, దాని గురించి బయటికి మాట్లాడుకో. అంగీకరించరండి మనవాడు దాన్ని. శాస్త్రంలో ఎందరో ఎన్నో రకాలుగా చెప్పినటువంటి విషయాలకి భగవద్గీత ఒక ప్రదర్శనశాల వంటిది. ఎగ్జిబిషన్ అంటాం కదా, మన ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఎన్ని రకాలు కనిపిస్తాయండి దాంట్లోనూ, ఎన్ని రకాల ఉపయోగాలు కలిగించేవి కనిపిస్తాయి మనకి. అన్నీ మంచివే, కానీ అన్నీ మనకు కాదు. ఒక్కొక్కటి ఒక్కొక్కరికి, ఒక్కొక్క రకంగా ఉండేవాళ్ళకి ఒక్కొక్కటి. అన్నీ ఉంటాయి అందులో. తిండ్లు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, షూస్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి. మై గాడ్, హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి దాంట్లో. కానీ అన్నీ మన కోసం కాదు కదా, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవద్గీత అనేది మానవజాతి తెలుసుకోవలసినటువంటి అనేక తాత్విక విషయాలకి సంబంధించిన ఒక ప్రదర్శనశాల. ఇదొక ఎగ్జిబిషన్ లాంటిదండి. ఇది మన మనసుకు కలిగేటటువంటి ఆ చిల్లులని, సంశయాలని జాగ్రత్తగా పూడ్చి ఇందులో పోసినటువంటి జ్ఞానాన్ని సురక్షితంగా ఉండేటట్లు చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం. అయితే వినాలి. ఇందులో మనకి చెప్తుంది, భగవంతుడు చాలాసార్లు చెప్పాడు భగవద్గీతలో, ఎక్కడైనా మనం ఆత్మ అని అన్నాము అంటే దాని వెనకాల పరమాత్మ ఉంటాడు. ఎక్కడైనా పరమాత్మ అన్నామంటే ఆయనకి చెందినటువంటి ఆత్మ కూడా ఉంటాడు. రెండు ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండవు. ఆయన ఒక పూర్తి ఆకృతి అయితే అందులో ఉండే అంగములు వీరు, అంశలు జీవులు. భగవద్గీతలోనే చెప్తాడని పైకి పెడితే, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు నా అంశ అని చెప్తాడు. అంశలతో కూడుకున్నది అంశి అంటాం, అది ఒక అంగి. ఇవన్నీ దానికి చెందినటువంటి అంగములు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక అంగాన్ని గురించి చెప్పామనుకోండి, ఒక వ్యక్తిలో పాదములు అన్నాం అనుకోండి, పాదములు ఎక్కడి నుంచి ఉంటాయి? పాదములు ఉన్నాయంటే ఆ పాదములు నుండి దేహం ఉందని అర్థం. దేహం ఉందంటే అందులో జీవుడు ఉందని అర్థం. ఆ వ్యక్తిత్వం మొత్తం పూర్తిగా అక్కడ ఉందని అర్థం కదండి. అయితే దాని అంతటికీ మన వాళ్ళు ప్రత్యేకగా అదో ఒక పాదం అని చెప్తారు. మన వాళ్ళు ఆచార్యులు ఉపదేశం చేసే మంత్రంలో అదో శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అని అంటారు. చరణవు, ఆయన పాదములు నేను ఆశ్రయిస్తున్నాను అని అంటారు. అంటే పాదాల వరకైనా మనకు అనుసరణం, ఇంకా మిగతాది ఏమైనా ఏం మనకి బెంగలేదా అంటే కాదయా. చరణవు అనేటువంటి పదం మిగిలినటువంటి దివ్యమంగళ విగ్రహానికి అంతటికీ కూడా అది సూచన కోసం ఇచ్చినటువంటిది. మిగతా దేహాన్ని గుర్తింపచేసేటటువంటి ఒక ప్రతీక అది. దానికి పాదములు చెప్పామంటే దేహం అంతా చెప్పినట్టే. ఏ భాగాన్ని చెప్పినా మనకి మిగతాదంతా దాంట్లో చేరుతుందన్నమాట. మనం గతంలో అనుకున్నాం చూడండి, ఒకసారి కృష్ణుడు అర్జునుడు కూర్చున్నాడు రథంలో. అది ఎవరికి చెందింది అంటే, నువ్వు ఎటు పక్కన చూస్తావో దాన్ని బట్టి. నువ్వు ముందు నుంచి చూస్తే గుర్రాలు కనిపిస్తాయి, తర్వాత తర్వాత కృష్ణుడు కనిపిస్తాడు. అటునుంచి చూస్తే ముందు అర్జునుడు కనిపిస్తాడు, తర్వాత కృష్ణుడు కనిపిస్తాడు, తర్వాత గుర్రాలు కనిపిస్తాయి. ఏదైనా ఆ రథాన్ని చూసినప్పుడు అందులో ఇందరూ కలిసే ఉంటారు దాంట్లో. అయితే నీ పెర్స్పెక్టివ్ ఏమిటి, దాన్ని బట్టి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుతుంటాం. అయితే ఒకటి మాట్లాడిన తర్వాత రెండవది ఉండదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ ససంబంధికాలు అంటాం మనం. ససంబంధికాలంటే చూడండి, ఇంట్లో నాన్న ఎవరికి
రామయ్య పరిశ్రమ లేదు, వెంకన్న పరిశ్రమ లేదు. కానీ భర్త ఎవరికి? తినెను దేనిని? పండు అన్నారనుకోండి పరిశ్రమ లేదు. మైసూర్ పాక్ అన్నారనుకోండి పరిశ్రమ లేదు దానికి. ఓ మైసూర్ పాక్, మైసూర్ పాక్. కానీ తినెను, ఎవరు తినెను, ఏమి తినెను, ఎంత తినెను, ఎక్కడ తినెను, ఎలా తినెను, ఎప్పుడు తినెను, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. ఇవన్నీ ససంబంధికాలు అంటుంటారనమాట. అంటే నువ్వు ఆత్మని గురించి మాట్లాడినా, పరమాత్మని గురించి మాట్లాడినా, ఇంద్రియాల గురించి మాట్లాడినా ఇవన్నీ ససంబంధిక పదాలు ఇవి. ఇందులో ఒకదాని గురించి మనం మాట్లాడితే ఎస్, దాంట్లో మిగతావన్నీ వచ్చినట్టే లెక్క. అయితే అది ఎలా, ఎందుకు ప్రయోగించారు అనేది మనకి తెలియాలి. దాని పర్పస్ ఏమిటో మనకి తెలియాలి. ఒక్కటే ఉంటుంది, మిగతావన్నీ కూడా శూన్యము అనే ప్రశ్న లేదండి. అన్నీ ఉంటాయి దీంట్లో. దేని నువ్వు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎలా చూడాలి దాన్ని, ఇది నీకు తెలియాలి. భగవద్గీత అందుకు మనకు అవసరం. నువ్వు కర్మని చూడాలా, జ్ఞానాన్ని చూడాలా, దేహాన్ని చూడాలా, ఇంద్రియాలను చూడాలా, ధర్మాన్ని చూడాలా, మోక్షాన్ని చూడాలా, దేన్ని చూడాలి, ఎలా చూడాలి. చూసినప్పుడు మిగతావన్నీ దాంట్లో ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ స్పష్టం చేయగలిగినటువంటి ఉత్తమ ఉపదేశ గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఇందులో 4 అధ్యాయాలు ఇంతవరకు మనం విన్నాం. 5వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. జరిగిన దాన్ని ఒకసారి మనం రీక్యాప్ చేసుకుని ఒకసారి సింహావలోకనం చేస్తూ ముందుకు సాగుతున్నాం. క్రమంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.